whole Pakistan government. చూస్తున్నాం మనం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 9 డ్రోన్లను ఏ రకంగా పాక్ డ్రోన్లను కూల్చివేసిన దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. నాట్ ఓన్లీ డ్రోన్స్ ఒక్కటే కాదు, F-16 జెట్ అలాగే JF-17 జెట్లను కూడా పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా కూల్చివేసింది. పాకిస్తాన్ జెట్లను కూల్చివేసింది భారత్. జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల ఈ డ్రోన్లతో దాడులు చేసే యత్నం చేసింది పాకిస్తాన్. కానీ భారత ఆర్మీ సమర్థవంతంగా వాటిని నిర్వీర్యం చేసిన దృశ్యాలని మనం చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 9 డ్రోన్లను నిర్వీర్యం చేసింది భారత ఆర్మీ. ఇక సాంబా, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో హెవీ ఫైరింగ్ కొనసాగుతోంది. భారత ఆర్మీ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు,
9 డ్రోన్లను, పాకిస్తాన్కి సంబంధించిన 9 డ్రోన్లను భారత్ ఆర్మీ ఏ రకంగా నిర్వీర్యం చేస్తూ కూలుస్తుందో మనకి ఇక్కడ క్లియర్గా దృశ్యాలు చూస్తున్నాం. సో ఇండియాపై అటాక్ వచ్చినటువంటి మిసైల్స్ ను, డ్రోన్లను గాల్లోనే పేల్చివేసింది భారత్. ఈ అవకాశం అంటే భారత్ పాకిస్తాన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా S-400 సుదర్శన చక్రమై రక్షణ కవచంలా నిలిచింది. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ సూసైడ్ డ్రోన్ల దాడులకు పాల్పడింది. భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొడుతుంది. అండ్ ఈ దృశ్యాలే దానికి సాక్ష్యాత్కారం. నిజంగా ఒకటి కాదు, మొత్తం 9 డ్రోన్లను ఉపయోగించింది జమ్మూ మీద దాడి చేయడానికి పాకిస్తాన్. అయితే వాటిని సమర్థవంతంగా భారత్ ఏ రకంగా కూల్చివేస్తున్న దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో 9 డ్రోన్లని కూడా సక్సెస్ఫుల్ గా S-400 సుదర్శన చక్రం రక్షణ కవచంలా భారత ప్రజలకి ఉంటూ భారత భూభాగాన్ని కాపాడుతూ వచ్చినటువంటి డ్రోన్లను సక్సెస్ఫుల్ గా కూల్చివేస్తోంది. ఇదే కాదు, అఖ్నూర్, కిష్ట్వార్, సాంబా సెక్టార్లో పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అక్కడ హెవీ ఫైరింగ్ కొనసాగుతోంది. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్, జైసల్మేర్లో దాడులు జరిగాయి. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపించాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ సైరన్లను మోగించింది. జమ్మూ, కుప్వారా పలు చోట్ల కరెంటు అంతా కూడా నిలిపివేశారు అధికారులు. ఇంటర్నెట్ ను కూడా ఆపేశారు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాకిస్తాన్ డ్రోన్లను భారత్ నిర్వీర్యం చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసింది భారత్. ఇప్పటి వరకు 8 డ్రోన్లను నిర్వీర్యం చేశారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ను బ్లాక్అవుట్ చేశారు. పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. గుర్దాస్పూర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంటును నిలిపివేయాలని ఆదేశించారు. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం ఖచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇక ఈ 8 కూడా డ్రోన్లు కాదు, మిసైల్స్ ని నిర్వీర్యం చేసింది S-400. సో మిసైల్స్ ని ఎంత సక్సెస్ఫుల్ గా నిర్వీర్యం చేసి ధ్వంసం చేసిందో S-400 మనం చూస్తున్నాం. ఈ మిసైల్సే కాదు, F-16, JF-17 ఏవైతే జట్లు తమకున్నాయని అండగా ధైర్యంగా విర్రవీగుతుందో పాకిస్తాన్, అటువంటి జట్లని కూడా F-16, JF-17 జట్లని కూడా పాకిస్తాన్ జట్లని భారత్ నిర్వీర్యం చేసింది. సో మొత్తానికి ఇవి కూడా డ్రోన్లు కాదు, ఇవన్నీ కూడా మిసైల్స్. ఇవి ఒక్కసారి భూమి మీద పడితే రైట్, డ్రోన్లని, మిసైల్స్ ని, జట్లని ఒకటి కాదు, 2 కాదు, ఏ రకంగా దాడి చేయాలని పాకిస్తాన్ ప్రయత్నించిన భారత్ సమర్థవంతంగా తన సామర్థ్యాన్ని చూపిస్తోంది. ప్రపంచానికి తన సత్తాని చాటు చూపిస్తోంది. సో జట్లని, డ్రోన్లని అండ్ అలాగే మిసైల్స్ ని కూడా నిన్నటి నుంచి భారతదేశం మీద దాడి చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని నిజంగా భారత్ తిప్పికొడుతోంది. సో చూస్తున్నాం, ఈ డ్రోన్లని, మిసైల్స్ ని అండ్ అలాగే జట్లని భారత్ S-400 సుదర్శన చక్ర ఏ రకంగా అయితే పనిచేస్తూ కూల్చివేస్తున్న దృశ్యాలని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. భారత్ శక్తి ఏంటి అనేది ప్రపంచానికి, పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి కూడా భారత్ చూపిస్తోంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోయింది. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన పాకిస్తాన్ దాడికి యత్నించింది. తాను మిసైల్స్ ని, అలాగే డ్రోన్స్ ని, జట్లని ఉపయోగించి భారత్ ని ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా అది పొరపాటే అనేటువంటి విషయాన్ని భారత్ రుచి చూపిస్తోంది. అండ్ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టగలదు అనేది రుజువు చేస్తోంది. భారత ప్రజలు ధైర్యంగా ఈరోజు కంటి మీద కునుకు పడుతుంది అంటే దానికి ఖచ్చితంగా కారణం ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ఈరోజు భారత ప్రజలని సగర్వంగా కంటి మీద హ్యాపీగా నిద్రపోండి అని చెప్తూ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది పాకిస్తాన్కి. ఇండియాపై అటాక్ వచ్చిన మిసైల్స్ ను, డ్రోన్లను గాల్లోనే పేల్చివేస్తోంది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా S-400 సుదర్శన చక్రమై
రక్షణ కవచంలా నిలిచింది. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. జమ్మూ అంతా కూడా ఆర్మీ అధికారులు బ్లాక్అవుట్ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకి ఎక్కడా కూడా వారి యొక్క సురక్షితకి భంగం కలగకుండా, వారి యొక్క ప్రాణానికి ఎటువంటి నష్టం కలగకుండా ఉండే విధంగా ఇప్పటికే ఆపరేషన్ అభ్యాస్ లో భాగంగా అందరికీ కూడా సూచనలు, అప్రమత్తతగా ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకి తెలియజేసిన క్రమంలో ప్రజలందరూ కూడా బంకర్లలో దాక్కున్నటువంటి పరిస్థితి, బంకర్లలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ F-16 పాకిస్తాన్ జట్లకు సంబంధించి F-16 అలాగే JF-17 జట్లని కూడా, 2 JF-17 జట్లు, ఒక పాకిస్తాన్ F-16 జట్లను భారత్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాక్ ప్రయత్నించగా అన్ని డ్రోన్లను కూల్చేసింది ఇండియన్ ఆర్మీ. జైసల్మేర్లోనూ పాకిస్తాన్ ఆర్మీని చావు దెబ్బ కొట్టింది భారత్. పాక్ అటాక్స్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా S-400 సుదర్శన చక్రమై రక్షణ కవచంలా నిలిచింది. జమ్మూ లక్ష్యంగా తెగబడుతున్న దాడులను ధీటుగా తిప్పికొట్టిన ఇండియా జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ సూసైడ్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అఖ్నూర్, కిష్త్వార్ అలాగే సాంబా సెక్టార్లలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ఇటువంటి పరిస్థితి, ఇంత యుద్ధ రణరంగంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, డ్రోన్లను, మిసైళ్లను, జట్లను ఏది ఇది కాదు అనుకుంటా ప్రతి దాన్ని కూడా భారత్ సక్సెస్ఫుల్ గా నిర్వీర్యం చేస్తోంది. భారత్ ఇప్పటికే F-16 అలాగే JF-17 ఫైటర్ జట్లను కూడా కూల్చేసింది. అప్డేట్స్ ఏంటి గోపి? సునీల్, ఒక విధంగా చూస్తే పాకిస్తాన్ ఇది ఒక దుశ్చర్యగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా పాకిస్తాన్ ఏదైతే డ్రోన్లను వినియోగం చేసిందో వాటన్నిటిని కూడా S-400 సమర్థవంతంగా నిర్వీర్యం చేయబడింది. అదే విధంగా పాకిస్తాన్ లో ఉన్న కీలక స్థానాలపైన కూడా S-400 చాలా సమర్థవంతంగా వాటన్నిటిని కూడా నాశనం చేయగలిగింది. అయితే ఇటువంటి దెబ్బతిన్న పాకిస్తాన్ మరొకసారి కూడా ఈ రోజు శ్రీనగర్ ను, అదే విధంగా జమ్మూను, ఇటు పఠాన్కోట్ ను కూడా లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను, అదే విధంగా మిసైళ్లను కూడా ప్రయోగిస్తూ ఒక సాహసం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ గత కొద్ది కాలంగా కూడా పాకిస్తాన్ కు అనేక రకాలుగా చెబుతూ వస్తుంది. ఉగ్రవాదాన్ని కూకటి వేలతోటి పెకిలించేంత వరకు కూడా తమ పోరాటం ఆగదు అనేది చెప్తుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ కి ఉగ్రవాదం పైన సహకరించాల్సిందిగా కూడా వివిధ దేశాలు సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు, ఎప్పటికప్పుడు కాలు దూవుతూ ఉంది. గత 14 రోజులుగా కూడా ఇప్పటికే ఈ యొక్క ఎల్ఓసి వెంట ఉన్న సరిహద్దు గ్రామాల పైన ఉన్న సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుంది. నిన్న ఏదైతే సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఒక ప్రార్థనా మందిరం పైన దాడికి పాల్పడిందో దాంట్లో చిన్నపిల్లలు, మహిళలు చనిపోవడం జరిగింది. ఇది నిజంగా కూడా అంతర్జాతీయంగా కూడా హక్కుల ఉల్లంఘన అనేది కూడా చెప్తున్నారు. అయితే దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తన బుద్ధిని అయితే మార్చుకోవడం లేదు. ఒకవైపు భారత్ దాడికి విలవిలలాడుతూనే మరొక వైపు కాలు దువ్వే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాద శిబిరాలనే కేవలం లక్ష్యంగా చేసుకొని భారత్ చేస్తున్న దాడులకు ప్రతిఘటనగా పాకిస్తాన్ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుంది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన ఏదైతే 2 ఫైర్ జెట్లను కూడా ప్రయోగించడం జరిగింది. వాటన్నింటినీ కూడా భారత్ సైన్యం సమర్థవంతంగా నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా దాడులు జరగవచ్చన్న ఒక సమాచారం మేరకైతే ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా బ్లాక్అవుట్ పెట్టారు. నిన్న ఏదైతే మాక్ డ్రిల్ చేశారో, ఏదైతే విపత్తులు జరిగిన సమయంలో ఏ విధంగా అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పారో సైరన్ మోగిన తర్వాత, అదే విధంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ లోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా ఎప్పటికప్పుడైతే ఆందోళన లేకుండా అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితంగా అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. గోపి, అయితే ఇప్పటికే అటు IPL మ్యాచ్ ని కూడా రద్దు చేశారు బ్లాక్అవుట్ల కారణంగా. ధర్మశాల అంతా కూడా బ్లాక్అవుట్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ F-16, ముఖ్యంగా F-16 2 JF-17 జట్లను కూడా సక్సెస్ఫుల్ గా భారత్ కూల్చివేసింది. సో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి జట్ల ప్రయత్నాలు చేసినా కూడా భారత్ ఎటువంటి యాక్టివేట్ మోడ్ లో ఉంది గోపి? ఖచ్చితంగా పఠాన్కోట్ ను లక్ష్యంగా చేసుకొని ఏదైతే ఫైటర్ జెట్స్ ను భారత్ పైన ప్రయోగం చేసిందో దాన్ని S-400 సమర్థవంతంగా
నిర్వీర్యం చేయబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం డ్రోన్లను మిసైళ్లను మాత్రమే S-400 నిర్వీర్యం చేస్తుంది అనుకున్న ఒక అపోహతోటే భారత్ ఈ రోజు పఠాన్కోట్ ను లక్ష్యంగా చేసుకొని గగనతలంలోకి వచ్చే ప్రయత్నం చేయడంతో S-400 సమర్థవంతంగా వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉధృత పరిస్థితిలోనే ఈ యొక్క సరిహద్దు గ్రామ ప్రజలైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు తన ప్రజలను రక్షించుకుంటూనే భారత్ పాకిస్తాన్ కు ధీటైన సమాధానం అయితే చెప్తుంది. ఇంకా ఈ రోజు రాత్రి కూడా ఏదైనా జరగవచ్చు అన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో సరిహద్దు గ్రామాల వెంట మోహరించబడి ఉంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధాని కూడా ఈ యొక్క పాకిస్తాన్ దుశ్చర్య పైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఏ నిమిషమైనా సరే పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పే యోచనలో ఇప్పటికే త్రివిధ దళాలు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రధానికి వివరిస్తూ ఉన్నారు. ఒకవైపు పాకిస్తాన్ చర్యలను తిప్పుకొడుతూనే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే దిశగా సైనిక చర్యలు చేయాలనేది కూడా ఒక వ్యూహంగా అయితే భారత్ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అంతర్జాతీయంగా కూడా దీనికి